హలో అండి, ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ చూద్దామండి. ఆ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్కి వెళ్ళే ముందు అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ టైప్స్ ఏంటో చూద్దాం. మనం సిస్టంలో ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం కదా, ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేస్తామంటే దట్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్స్. రిజిస్టర్స్ ఎందుకు? ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికే కదా. ద ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్స్. ద కంటెంట్స్ ఆఫ్ ద రిజిస్టర్స్ మే బి డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అయినా అవ్వచ్చు, లేదంటే డేటా కూడా అవ్వచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్ అంటున్నాం కదా, ఆ ఇన్స్ట్రక్షన్ అయితే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టైప్ ఆఫ్ ద ప్రాసెసర్ యూజ్డ్. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాసెసర్ని యూజ్ చేస్తామో దాని మీద బేస్ చేసుకుని ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డేటా అనేది ఏమో మనం రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నాం కదా, అంటే అక్కడ యూజ్ చేసేది న్యూమరికల్లా నాన్ న్యూమరికల్, అంటే ఆల్ఫాబెట్సా సింబల్స్ అవన్నీ కూడా ఈ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ డేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, న్యూమరికల్ డేటా, నాన్ న్యూమరికల్ డేటా. న్యూమరికల్ అంటే నంబర్స్, నాన్ న్యూమరికల్ అంటే టెక్స్ట్ కానీ సింబల్స్ కానీ ఇవన్నీ కూడా నాన్ న్యూమరికల్ కింద వస్తాయి. అగైన్ న్యూమరికల్ డేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్, అలానే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. అంటే న్యూమరికల్ అంటే ఏమంటున్నాం, నంబర్స్ అంటున్నాం కదా, అంటే ఆ నంబర్స్ని రెండు విధాలుగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఏంటి ఆ రెండు విధాలు అంటే ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్, అలానే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. అగైన్ దట్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఏంటంటే ఆ టూ టైప్స్ అన్సైన్డ్ అలానే సైన్డ్. ఓకే, అన్సైన్డ్ రిప్రజెంటేషన్, సైన్డ్ రిప్రజెంటేషన్. సైన్డ్ రిప్రజెంటేషన్లో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి. ఏంటంటే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్, వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్, అలానే టూస్ కాంప్లిమెంట్స్ ఇన్ రిప్రజెంటేషన్. ఆ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్, ఈ అన్సైన్డ్, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పానండి. ఈ వీడియోలో అయితే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ చూద్దాం. మరి ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఉండగా ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఎందుకు తీసుకుంటాము ఏంటి అంటే, మనకి ఫిక్స్డ్ పాయింట్ అంటున్నాం అంటే ఆల్రెడీ నేమ్లో ఉంది కదా, ఏమని ఫిక్స్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 5 6 7 0 ఇలా ఒక నెంబర్ ఇచ్చానండి. ఈ నెంబర్ని నేను ఫిక్స్ చేయాలి. ఓకే, ఫిక్స్ చేయాలి అంటే ఇన్ కేస్ 4 బిట్స్ అనేది తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మొత్తం మనకి 6 బిట్స్ ఉన్నాయి, బట్ 4 బిట్ ఫిక్స్డ్ అంటే ఇక్కడ 4 బిట్స్ వరకే మనం రిప్రజెంట్ చేయగలం. రిమైనింగ్ 2 బిట్స్ ఏంటి అలానే ఉండిపోతున్నాయి కదా. ఇది దీనికి డిసడ్వాంటేజ్, అంటే ఉన్న నెంబర్ మొత్తం దీనిలో స్టోర్ చేయలేము. అందుకే ఇది డిసడ్వాంటేజ్ అనమాట ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో. అదే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఏమవుతుంది అంటే చిన్న నంబర్ నుండి పెద్ద నంబర్ వరకు అన్నిటినీ రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అందుకే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఏమంటామంటే ద ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ వెరీ స్మాల్ numbers as well as very large numbers, or very small values as well as very large values. అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ వరకు అన్నిటినీ ఫ్లోటింగ్ పాయింట్లో రిప్రజెంట్ చేయగలం, బట్ ఫిక్స్డ్ పాయింట్లో రిప్రజెంట్ చేయలేము. కొన్ని వరకే ఫిక్స్డ్ అని ఉంది కదా, కొన్ని నెంబర్స్ వరకే ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, బట్ ఫ్లోటింగ్ పాయింట్స్లో స్మాల్ వాల్యూస్ నుంచి లార్జ్ వాల్యూస్ వరకు అన్నీ రిప్రజెంట్ చేయగలం. ఓకే, ఆ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్కి ఒక సైంటిఫిక్ నొటేషన్ ఉందండి. ఆ సైంటిఫిక్ నొటేషన్ వచ్చి +/- m/b/e. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇది ఫార్ములా ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్కి. సైంటిఫిక్ నొటేషన్ వేర్ m ఈజ్ ద మ్యాంటిసా. ఇక్కడ మనం +/- చేసామంటే మీనింగ్ ఏంటి, పాజిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు, అలానే నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు అని మీనింగ్. మ్యాంటిసా, m అంటే b అంటేనేమో బేస్, ఈ అంటేనేమో ఎక్స్పోనెంట్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీద్దాం. అంటే ఆ ఎగ్జాంపుల్లో మనం ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు ఏంటి అని 9 × 10⁻³ అని రాశాను. ఓకే, ఎగ్జాంపుల్ 9 × 10⁻³. ఇప్పుడు దీనిలో మనకి మ్యాంటిసా ఏది, బేస్ ఏది, ఎక్స్పోనెంట్ ఏది? 9 ఈజ్ ద మ్యాంటిసా, 10 ఈజ్ ద బేస్ అండ్ 3 ఈజ్ ద ఎక్స్పోనెంట్. ఓకే, ఇలా మనం ఫ్లోటింగ్ పాయింట్లో రిప్రజెంట్ చేస్తాము. అది కూడా స్మాల్ వాల్యూస్ నుంచి లార్జ్ వాల్యూస్ వరకు పాజిటివ్ వాల్యూస్ని అలానే నెగిటివ్ వాల్యూస్ని కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి మ్యాంటిసా అలానే ఎక్స్పోనెంట్ ఉంది కదా, మ్యాంటిసాని ఎక్స్పోనెంట్ని కూడా పాజిటివ్ వాల్యూస్తో రిప్రజెంట్ చేస్తాము, అలానే నెగిటివ్ వాల్యూస్తో కూడా రిప్రజెంట్ చేస్తామండి. IEEE 754 బేస్ చేసుకుని ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేశారు. సింగిల్ ప్రెసిషన్ రిప్రజెంటేషన్, అలానే డబుల్ ప్రెసిషన్ రిప్రజెంటేషన్. IEEE అంటే
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్. ఓకే, 754. దీని బేస్ మీద ఫ్లోటింగ్ పాయింట్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. దట్ ఈస్ ద సింగిల్ ప్రెసిషన్. సింగిల్ ప్రెసిషన్ రిప్రజెంటేషన్, అలానే డబుల్ ప్రెసిషన్ రిప్రజెంటేషన్. ఈ సింగిల్ ప్రెసిషన్ రిప్రజెంటేషన్ వచ్చేటప్పటికి 32 బిట్ ఫార్మాట్ అండి. అలానే డబుల్ ప్రెసిషన్ రిప్రజెంటేషన్ వచ్చి 64 బిట్ ఫార్మాట్. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సింగిల్ బిట్కి వచ్చేప్పటికి మనం ఏమంటున్నాం, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అనగానే మనకి ఏమేమి గుర్తు రావాలి, మ్యాంటిసా గుర్తు రావాలి, ఎక్స్పోనెంట్స్ గుర్తు రావాలి. ఓకే, అలానే సైన్డ్ సింగిల్ ప్రెసిషన్ డబుల్ ప్రెసిషన్ అంటున్నాం కదా, సైన్డ్ బిట్ కూడా రిప్రజెంట్ చేస్తాము. మొత్తం ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ప్రెసిషన్ రిప్రజెంటేషన్ అంటున్నాం కాబట్టి ఎన్ని బిట్స్ అన్నాము, 32 బిట్స్ అన్నాం. 32 బిట్స్లో మనకి ఎప్పుడైనా ఇటు నుంచే కదా రిప్రజెంట్ చేసేది, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి. ఇది 0 అనుకోండి, 0 to 32 బిట్స్ కదా, 0 to 31 అవుతాయి, ఈజ్ ఈక్వల్ టు 32 బిట్స్ కదా. ఇవి వచ్చేప్పటికి మ్యాంటిసా. ఓకే, ఇది మ్యాంటిసా, ఎక్స్పోనెంట్, ఇదేమో సైన్డ్ బిట్. ఓకే, సైన్డ్ బిట్ వచ్చి 1, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సైన్డ్ బిట్ అనేది 1 బిట్ కన్సిడర్ చేస్తాము. అదే 0 అనుకోండి అది పాజిటివ్ సైన్ బిట్ అవుతుంది, అదే 1 అనుకోండి నెగిటివ్ సైన్ బిట్ అవుతుంది. ఎక్స్పోనెంట్కి వచ్చేప్పటికి 8 బిట్స్, ఎక్స్పోనెంట్స్ ఏమో 8 బిట్స్, మ్యాంటిసా వచ్చేమో 23 బిట్స్. అంటే 0 to 22 అంటే మొత్తం ఎన్ని అవుతాయి, 23 బిట్స్ అవుతాయి కదా. 23 బిట్స్ ఏమో మ్యాంటిసా. నెక్స్ట్ ఎక్స్పోనెంట్, ఎక్స్పోనెంట్ అంటే 22 నుంచి ఎంతవరకు వస్తాయి, 30 వరకు వస్తాయి. అంటే 8 బిట్స్ ఏమో ఎక్స్పోనెంట్స్ అవుతాయి, 1 బిట్ ఏమో సైన్ బిట్. అంటే మనం సింగిల్ ప్రెసిషన్ రిప్రజెంట్ చేయాలన్నా డబుల్ ప్రెసిషన్లో రిప్రజెంట్ చేయాలన్నా 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ 3 స్టెప్స్ అండి, సైన్ బిట్, ఎక్స్పోనెంట్, మ్యాంటిసా. అదే 32 సింగిల్ బిట్ అయితే 32 బిట్ కాబట్టి మ్యాంటిసా అనేవి 23 బిట్స్, ఎక్స్పోనెంట్ ఏమో 8 బిట్స్, సైన్ ఏమో 1 బిట్ అనమాట. అది 0 అయితేనేమో పాజిటివ్ సైన్ అవుతుంది, 1 అయితేనేమో నెగిటివ్ సైన్ అవుతుంది. నెక్స్ట్ డబుల్ ప్రెసిషన్ అనుకోండి, డబుల్ ప్రెసిషన్ అయితే ఎన్ని బిట్ ఫార్మాట్ అంటున్నాము, 64 బిట్ ఫార్మాట్ అంటున్నాం కదా. 64 బిట్లో సేమ్ సైన్ బిట్ వచ్చి 1 బిట్టే, సైన్ ఏమో 1 బిట్టే డబుల్ ప్రెసిషన్లో కూడా. ఇటు వచ్చేప్పటికి ఏమవుతుంది, మ్యాంటిసా, ఇదేమో ఎక్స్పోనెంట్. మ్యాంటిసా వచ్చేప్పటికి 52 బిట్స్ అండి. మ్యాంటిసా 52 బిట్స్ అంటే 0 to ఎంత అవుతుంది, 51 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్, ఎక్స్పోనెంట్స్ వచ్చేప్పటికి 11 బిట్స్. చూడండి, ఓకే, మ్యాంటిసా వచ్చి 52 బిట్స్ కదా, అంటే 0 to 51, 52. ఎక్స్పోనెంట్ ఏమో 11 అంటే 63, 63 ప్లస్ 1 ఏమో సైన్ బిట్, మొత్తం 64 బిట్స్. అది డబుల్ ప్రెసిషన్ రిప్రజెంటేషన్. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనకి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. ఓకే, ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది మీకు ఇంట్రడక్షన్ టు ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.